హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళల్ని నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, సో ఎప్పటి నుంచో మీ ముగ్గురం కూడా టీచర్స్, కిరణ్ సార్, నవీన్ సార్ అండ్ సమీర్ సార్, మేము కావచ్చు అండ్ యూట్యూబ్ లో ఉన్న చాలా టీచర్స్ కావచ్చు, మేమందరం కూడా ఒక విషయం గురించి ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ ఉన్నాం. సో అది చెప్పాల్సిన టైం కూడా వచ్చింది. సో అది చెప్తాను. చెప్పే ముందర యాక్చువల్ గా దేని గురించి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము చాలా రోజుల నుంచి తెర వెనకాల మీకు మేము యూట్యూబ్ క్లాసులలో కనపడుతూనే ఉంటాం. అది కాకుండా మేము జనరల్ గా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ మీ క్లాస్ లో కనపడతాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఒక దాని మీద కూర్చొని చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాం స్టూడెంట్స్ కోసం అని చెప్పి. సో అది ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ని దాంట్లో తీసుకొని వస్తాను. సో చాలా సార్లు మనం యూట్యూబ్ లో మనం ఎక్కువ శాతం మనం చాలా నెంబర్ ఆఫ్ సిరీస్ చేసాం. లాస్ట్ ఇయర్ కూడా చేసాం మీ సీనియర్స్ కోసం. అండ్ ఈ ఇయర్ కూడా మనం ఇంతకు ముందు ఇప్పుడు మనకి హిట్ సిరీస్ ఆల్రెడీ నడుస్తా ఉంది. చాలా మంది పిల్లలు, సార్ మేము కొన్ని క్లాసెస్ వెళ్ళలేదు సార్, అవి మాకు బ్యాక్లాగ్స్ అయ్యాయి, మాకు కొత్తగా మళ్ళీ మాకు సిరీస్ కావాలి సార్, మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పండి వింటాము, అవి ఇవి రెండు అంటే బ్యాక్లాగ్స్ అండ్ ఇప్పుడు జరుగుతున్న లైవ్ కవర్ చేయలేకపోతున్నాం సార్ అని చెప్పి చాలా మంది పిల్లలు అడగడం జరిగింది. సో దానికోసం నేను మీ ముందరికి కొత్త గుడ్ న్యూస్ తోటి అయితే మీ ముందరికి రాబోతున్నాను. బట్ ఈసారి చేయబోయే ఆ సిరీస్ ఏదైతే ఉందో దానికి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ ని వెతుకుతూ మేము దాదాపుగా 1 month నుంచి యూట్యూబ్ లో ఉన్న ఫ్యాకల్టీ అందరం కూడా 1 month నుంచి దాని వెనకాల పడి వర్క్ చేస్తా ఉన్నాము. సో అదేంటంటే 2 విషయాలు. నెంబర్ 1 ఏంటంటే మేము యూట్యూబ్ లో మీకు ప్రాపర్ గా జేఈ మెయిన్స్ లెవెల్లో, హై లెవెల్లో కంటెంట్ ని ఇస్తున్నాం. ఓకే, సూపర్, బాగుంది. ఇప్పుడు స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలంటే తన దగ్గర బుక్స్ ఉండాలి. సో సార్, మార్కెట్ లో చాలా రకాల బుక్స్ ఉన్నాయి కదా, రకరకాల బుక్స్ ఉన్నాయి. సో నేను ఆ బుక్స్ గురించి కూడా ఆలోచించాలి కదా. సో కాబట్టి మీకు ఒక పర్ఫెక్ట్ బుక్ కావాలి. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పిన క్లాసెస్ మీరు వింటారు, మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తారు, బట్ మీరు ఏ లెవెల్లో ఆ చాప్టర్ ని విన్నారు, మీరు ఏ లెవెల్లో దాన్ని ప్రిపేర్ అయ్యారనేది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటే తప్ప తెలియదు. సో కాబట్టి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి కంపల్సరీగా మన దగ్గర ఒక టెస్ట్ సిరీస్ ఉండాలి. సో పిల్లలందరూ ఏం చేస్తారంటే, బాగా ప్రిపేర్ అయ్యాను, బాగా చదువుకున్నాను అని చెప్పి సండే పోయి డైరెక్ట్ గా కాలేజీలో ఎగ్జామ్ రాస్తే అంత బాగా మార్క్స్ రావు. ఎందుకంటే తను 1 week మొత్తం చాప్టర్ వైజ్ గా దాన్ని ప్రిపేర్ కావడం కానీ, చాప్టర్ వైజ్ గా టెస్టులు రాయడం కానీ చేయడు. సో అది చాలా లాగ్ అవుతా ఉన్నాడు. పిల్లలు వెనకబడడానికి చాలా ముఖ్యమైన రీజన్ ఏంటంటే, వాళ్ళు ఎవ్రీ డే ఏదో ఒక టెస్ట్, ఒక 1 hour, 1.5 hour, 2 hours, 1 టెస్ట్, 2 టెస్ట్ లో చాప్టర్ వైజ్ గా, నేను ఈ రోజు ఒక చాప్టర్ చెప్పాను, ఆ చాప్టర్ మీద మీరు టెస్ట్ రాస్తే అప్పుడు ఈ చాప్టర్ ఎంతవరకు మీకు అర్థమైంది, ఇంకా ఆ టెస్ట్ రాసిన తర్వాత నేను ఇంకేమేమి నేర్చుకోవాలనేది మీకు ఆ చాప్టర్ మీద పూర్తి అవగాహన అనేది తెలుస్తుంది. ఎప్పుడు టెస్ట్ రాయడం వల్ల, ఎగ్జామ్ రాయడం వల్ల తెలుస్తుంది. సో అది పిల్లల దగ్గర ల్యాగ్ అవుతుంది, అది మిస్ అవుతున్నారు. సో దానివల్ల జేఈ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా లాంచ్ చేయబోయే సిరీస్ పర్ఫెక్ట్ గా ఉండాలి. యూట్యూబ్ లో పిల్లలకి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం మనం దేంట్లో, మన కొత్త సిరీస్ లో. అది క్లాసెస్ మొత్తం కూడా ఫ్రీనే, కానీ దానికి కావాల్సిన ఇంకా ఎక్స్ట్రా యాడ్ అండ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, బుక్స్ కావచ్చు, మేజర్ గా టెస్ట్ సిరీస్, ఇవి 2 కూడా పిల్లలకు అందాలన్న ఉద్దేశంతో, అది కూడా అందరికి ఎవరో ఒకరికి వదిలేయకుండా మేము ముగ్గురం కూడా టీచర్స్ కూర్చొని, నేను కానీ, నవీన్ సార్ కానీ, సమీర్ సార్ కానీ కూర్చొని, అండ్ మన ఏకలవ్య టీం కూడా కూర్చొని, మేమందరం కూర్చొని పూర్తిగా ఒక టెస్ట్ సిరీస్ ని తయారు చేయడం జరిగింది. దాదాపుగా వచ్చేసింది. త్వరలోనే మేము దానికి లాంచ్ చేయబోతున్నాం దాన్ని. సో మాతో పాటుగా మన టీం, యూట్యూబ్ లో ఉన్న మన టీం తో పాటుగా మాకు హెల్ప్ చేసిన, ఈ టెస్ట్ సిరీస్ ని తయారు చేయడంలో బాగా హెల్ప్ చేసిన సార్ ఎవరైనా ఉన్నారు, మన టీం ఎవరైనా ఉన్నారంటే ఆ టీం హెడ్ మన వికాస్ సార్. హాయ్ వికాస్ సార్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జై సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ sir, thank you very much for helping us to create a good test series for JEE mains at Ekalavya level, means JEE mains level and advanced level. But purely we are creating this Ekalavya for our YouTube students, means which are exactly preparing for JEE mains exam. Yes, and whatever the coaching we are giving, either it may be paid course or it may be YouTube free crash course. So in that crash course, the lot of students are missing this flavor, like what happens in offline centers. Like teacher gives the coaching and they'll provide the textbooks or books materials, and end of the day they will write some exams also. End of the day they will write some exams also to check whether they prepared well or not, whether they are very strong in that subject or that topic or not. So that is missing in YouTube. So lot of days before also I have discussed with you, sir, we need some test series, some good books
where this crash course, which we are going to launch in October, that will fulfill a perfect JE preparation for the student. So where he should not go anywhere, only with series if he follows with the JE Eclavier test series and our textbooks, materials. So that will be perfect and enough for him, where he can get a good percentile in JE Mains. So and very thankful to you for helping us in preparing these JE Mains. And whatever your experience while preparing this test series, sir, please let us know. Sure, sir. So, sir, as you said, there is a problem statement that once the syllabus is nearing finishing, then the students require some good test series. And as of now, there is a dearth of good test series in market, because majority of the test series that are available, they are kind of a vanilla test series. Like, they will give you test which will conform to the prescribed syllabus of the exam and which will follow the pattern of the exam, but no one is putting any academic thought in creating those test series and ensuring that the students are benefited by, by the choice of tests that they are giving, by the choice of topics they are picking to write the test. So no one is paying attention to that. They are creating tests for the sake of creating tests, not for the sake of improving the students' academic performance. And this is a challenge that I think we all took as a team, and therefore we then came up with this test series. So this is going to benefit the students a lot. The structure of the test series. I'll summarize that also, but I think it is going to be very, very beneficial for the student. Yes, sir. From last 1 month, actually, we are focusing on JEE 2024 and 2025. Yeah. How was the pattern, and how we were analyzing that pattern, and same replica we have shown in our test series also. Yes, sir. So, what you want to Sir, talk I'll about? tell you the process. I'll tell you the philosophy, and I'll tell you the process. Like, what was the philosophy of creating the test series? What was the process? Of course, a huge number of manpower, skilled manpower, was needed, because the philosophy is so unique that I cannot rely on assistant teachers to do the job. So we had to employ the best in Vedantu. So we had to employ the Eclavier team. The entire Eclavier team was put to work. The entire YouTube teachers, again, we put the best of the teachers on YouTube. So we had to take their help also, because the volume of work was that much, and most importantly, the quality we had to maintain. So the philosophy was this, that we analyzed papers of 24 and 25 to see that is there any underlying trend that we can catch in the JEE main paper. The paper is made from a specific pool. It's a auto-generated papers by some software. So the pool of questions is there. So can we catch any kind of trend in the pool? And we did, we did notice that when we tagged the questions, when we observed all the questions, around more than 3,200 questions were there. So our teachers went through those questions. Okay, and what happened was that we noticed that there are certain chapters which are repeatedly asked, and even the entire chapters are not covered. For example, if I talk about a chapter like, let's say, electrostatics in physics, which is a very big chapter, it takes more than 20 sessions to cover that chapter. So they are not asking everything that is taught in electrostats from the point of view of JEE Advanced. Okay, they are sticking to very specific subtopics, like they are asking from Coulomb's law. Okay, if they are asking about objects, they are sticking to infinite sheet and sphere. They are not talking about other objects. They are not talking about self-energy concept or the relation between electric field and potential. So there are many topics that we teach in this chapter, but they are not asking everything. Okay, and same is the story with other chapters and with other subjects also. This is happening in all the three subjects. So it is actually happening in all the 3 chapters for the JEE mains also. For JEE mains, yes, we analyze JEE mains paper. So for advanced, we have to teach everything. But what we notice that if we can target these specific topics, for students who find it difficult to understand the entire chapter, entire breadth, we can actually shortlist the topics. We can condense the syllabus. Okay, a lot of syllabus is not required by the student to practice. We can filter out those things which are less, which are asked very less. Okay, and we can just pay attention to things which have been repeatedly asked. This is specifically beneficial for the student who are struggling at this stage of their preparation. Like, they are nearing the finish of 12th grade, and still if they are not able to cross 100 marks also, such students will be immensely benefited. It will be, the entire test series will benefit each and every student, but this category of student will be immensely benefited, because we will give them those shortlisted topic and we will train them also. That the unique point of this test series is that
generally test series is used for assessment of the preparation. The students rely that I will buy a test series, I will give the test, and that will give me a mirror, about my preparation. I will come to know. But this test series is aimed at first training the kid, okay, and then the assessment begins, which is going to be a neutral general assessment that we normally do. So that is the unique part of this test series. So we identify the topics, we shortlisted the topics, and then a total of 93 assignments we were able to build in all three subjects. So we identified 36, you can say a total of 54 topics were identified in physics. We condensed them into 36. Like in some tests, we are clubbing two topics because going by their weightage. So like that, in all three subjects we did. We made 36 tests in physics, we made 32 tests in chemistry, we made 25 tests in mathematics. These are all 1 hour tests, and their intention is to train the kid. Okay, these tests are to be used as test as well as assignment. What these tests will achieve is that they will first of all train the kid on the repetitive questions that are being asked in the exam. Secondly, they will let the kid know that what are the focus areas within the chapter also. They don't have to focus on the entire chapter. Okay, so after doing these tests, the student, I'm 100% sure that if you have done a particular assignment, then any topic, any question coming from that topic in JEE Main, you are certainly doing it right. Like there is no chance that you can get it wrong. Okay, so these are meant to train the kid. They are not meant, it's like that we will be doing the same thing so many times that the chances of error will be minimum. Like the student will not commit error if they are going through this. So these tests, these 93 tests will be scheduled in the period of October and November. Okay, so that is the training period for the student. And then from December, we will start part test. 11 part tests will happen. They will be the normal test that we want the student to write. So these tests will cover all the syllabus. The entire syllabus will be used to create these tests. And then in the month of January, we will have full syllabus JEE Main test. So again, the December and the January test are the normal tests that the student will find in any kind of test series, including our Vedantu. Errorless tests are going to be there. And again, the unique part of this particular, December and January test would be that all the Eklavya batches will also be writing the same test. So the students are going to face the competition. So as I said that this test series that we have designed, first of all, it has a philosophy. Secondly, it is not meant only for assessment. Assessment will be there, but training also will be there. And it is going to benefit all categories of students. Students who are scoring less than 100 right now out of 300, they will be immensely benefited. Students who are already crossing 200, okay, they will also be benefited because there are chapters that the student don't want to study. Like there are certain chapters, like if I talk about physics, the surface tension chapter is there, electromagnetic wave chapter is there. So these are not asked in JEE Advanced to not to a great extent. Surface tension is asked, but not electromagnetic waves. So the student don't want to devote too much time on these chapters. So what we have ensured is that if I don't want to devote time on a certain chapter, maybe I don't need it. I can just pay attention to a specific topic and I can still score, a full mark in JEE Main by doing that. So it is going to benefit all categories of students. So that is what we have been working upon for the past 1 month. Yes, sir. We are very happy. Why? Because we made the test series whatever the crash course in YouTube, for free crash course for our YouTube students, we are going to launch in October. So according to that only our requirement is there. For example, students మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఇప్పుడు అక్టోబర్ లో కొత్తగా ఒక సిరీస్ ని, యూట్యూబ్ సిరీస్ ని ఫ్రీగా లాంచ్ చేయబోతున్నాము. సో అందులో ఏంటంటే పిల్లలందరికి కూడాను మనం హై వెయిటేజ్ చాప్టర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనకి మ్యాథ్స్ లో అన్ని చాప్టర్స్ మీద, అన్ని సబ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ రావు. ఒక చాప్టర్ లో కొన్ని సబ్ టాపిక్స్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ తీసుకున్నాం, దీంట్లో లీనియర్ ఈక్వేషన్స్ మీద బాగా వస్తాయి, అడ్జాయింట్ డెట్స్ మీద ఎక్కువగా వస్తాయి. సో మిగతా వాటి మీద అంతగానం క్వశ్చన్స్ అడగరు. సో ఎక్కువ శాతం మన కాన్సన్ట్రేషన్ రేట్ మనం చెప్పకపోయే దాంట్లో కూడా ఎట్లా ఉంటుందంటే, మీకు ప్లాన్ కూడా చెప్తాను, మీకు పర్ఫెక్ట్ గా అన్ని రెడీ చేసి పెట్టాము. సో అక్కడ కూడా కోచింగ్ ఎట్లా ఉంటుందంటే మీకు మన ఫ్రీ యూట్యూబ్ సిరీస్ లోనే, సో పూర్తిగా ఎక్కువ శాతం ఎక్కడైతే క్వశ్చన్స్ అడుగుతారో JEE Mains లో, ఏ టాపిక్ లో ఏ సబ్ టాపిక్ అడుగుతారో దాని మీదనే మన కోచింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఈ అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలలు కోచింగ్ అడుగుతుంది కదా, ఈ టైంలో మనం చాప్టర్స్ చెప్పుకుంటా వెళ్తాం కదా, ఆ చాప్టర్స్ కి రిలేటెడ్ గా ఉన్న టెస్ట్ సిరీస్లు ఉంటాయి. సో దాదాపుగా డైలీ 2 సార్, ఎవ్రీడే 1 or 2 ఎగ్జామ్స్ దే కెన్ రైట్. మీరు రోజుకి 1-2 టెస్ట్లు కూడా రాయొచ్చు. అన్ని పెట్టామన్నమాట. అంటే ఈ 2 months లో మొత్తం 60 days లో మీకు 93 టెస్ట్లు ఉంటాయి.
93 పర్ ఈచ్ టెస్ట్ 1 అవర్. సో అది ఎట్లా కూడా ఉంటుంది అంటే మీకు టాపిక్ వైజ్ గా టెస్ట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చెప్పాను అనుకోండి ఈ రోజు, మీకు ఆల్రెడీ అందులో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ మీద టెస్ట్ ఉంటుంది. మీరు ఆ టెస్ట్ రాసుకోవచ్చు. ఒకసారి రాయాలి సార్, 2 సార్లు రాయాలి సార్ అంటే మీరు ఎన్నిసార్లు అయినా ఆ టెస్ట్ మీరు రీఅటెంప్ట్ కూడా చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రీఅటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇటు కోచింగ్ నడుస్తూ ఉంటది అండ్ అలానే మీరు ఎప్పటికప్పుడు దీని మీద ఉన్న టెస్ట్లు ఏవైతే ఉన్నాయో టెస్ట్లు అటెంప్ట్ చేసుకుంటా వెళ్తా ఉంటారు. సో ఈ విధంగా మీకు అక్టోబరు, నవంబరు కోచింగ్ అండ్ దానికి రిలేటెడ్ ఉన్న ఈ టెస్టులు రాస్తాం. దీని ద్వారా ఏంటంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం ఒకటే కాదు, మీకు ఒక ట్రైనింగ్ లాగా ఉంటది ఇది. అంటే మీరు సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడం, దాన్ని అప్లై చేయడం అనమాట. ఒక పర్ఫెక్ట్ జేఈ కోచింగ్ అనేది మీకు అక్కడ నడుస్తుంది. సో వన్స్ మనకి సిలబస్ అయిపోద్ది, మొత్తం అయిపోయిన తర్వాత మనం డిసెంబర్ లో ఏం చేస్తామంటే ఫుల్ రివిజన్ చేస్తాం. ఏది మనం ఇందులోనే ఫ్రీగానే యూట్యూబ్ సిరీస్ లోనే ఫ్రీగానే మళ్ళీ డిసెంబర్ మొత్తం మనం రివిజన్ చేస్తాం. ఆ రివిజన్ టైంలో మళ్ళీ టెస్ట్ సిరీస్ లో మనం ఏం చేస్తానంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి సపరేట్ గా మీకు మళ్ళీ పార్ట్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది. పార్ట్ టెస్ట్ అంటే 2-3 టాపిక్ల మీద ఒక టెస్ట్ పెట్టడం అనమాట. ఆ విధంగా పార్ట్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది. సో మనకు అటు కోచింగ్ నడుస్తూ ఉంటది, రివిజన్, మళ్ళీ మీకు ఇటు పార్ట్ టెస్ట్లు కూడా జరుగుతూ ఉంటాయి. జస్ట్ లైక్ ఆఫ్లైన్ సెంటర్స్ లో ఏ విధంగా అయితే కోచింగ్ నడుస్తుంది అట్లాగా. సో వన్స్ మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లా సిలబస్ మళ్ళీ రివిజన్ అయిపోయిన తర్వాత మీకు జనవరిలో ఫుల్ టెస్ట్లు ఉంటాయి. ఆ టైంలో మనం ఏం చేస్తా ఉంటాం, ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్పడం కానీ, లేదా మీరు రాసిన టెస్ట్ల యొక్క క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం కానీ. సో అక్కడ మీకు మొత్తం కూడా ప్రాబ్లమ్స్ మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యూట్యూబ్ లో కూడా మహా మ్యారథాన్ జరుగుతూ ఉంటాయి. ఆ మహా మ్యారథాన్స్ వినుకుంటా మీరు ఈ టెస్టులు రాస్తూ ఉంటారు, ఫుల్ లెంత్ టెస్టులు రాస్తూ ఉంటారు. సో ఎక్కువ శాతం మనకి జనవరిలో ఫుల్ టెస్టులు ఉంటాయి. అండ్ అలానే ఫుల్ టెస్ట్ నాకు తెలిసి 25 ఫుల్ టెస్టులు ఉన్నాయి. అండ్ మనకి ఈ డిసెంబర్ లో వచ్చి అక్టోబర్ లో హౌ మెనీ సార్ ఇన్ అక్టోబర్ డిసెంబర్ 11 పార్ట్ టెస్ట్, 11 పార్ట్స్ టెస్ట్ లో డిసెంబర్ లో ఉంటాయి. ఫుల్ టెస్ట్లు మీకు జనవరిలో 25 ఉంటాయి. సో మొత్తంగా మీకు దాదాపుగా 36 టెస్ట్లు అనేవి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ 93 మీకు టెస్ట్లు కూడా ఎక్స్ట్రాగా మీకు చాప్టర్ వైజ్ గా టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏది అక్టోబర్, నవంబర్ 93 టెస్ట్లు, డిసెంబర్ 11 పార్ట్ టెస్ట్లు, జనవరి 25 ఫుల్ టెస్ట్లు ఇవి జరుగుతాయి అనమాట. సో ఇదంతా కూడా పూర్తిగా మీకు యూట్యూబ్ లో ఉన్న పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ డిజైన్ చేయడం జరిగింది. సో మేజర్ గా ఏంటంటే మా అనాలిసిస్ 2024, 2025 క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో ఆ ప్యాటర్న్ ఎట్లయితే అడిగారో ఎక్కువ నుంచి ఎక్కువ శాతంగా, అంటే ఇప్పుడు మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి ఏ సబ్ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో మనం తయారు చేసిన టెస్ట్ సిరీస్ కూడా ఎక్కువ శాతం అదే విధంగా ఉండే అవకాశం, అంటే ఎక్కువ శాతం దాన్నే మనం చూసుకొని చేయడం జరిగింది. అంటే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ లో ఒక టాపిక్ ఉంది అనుకోండి, హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ఉంది, అసలు మనకి ఇప్పటిదాకా అడగలే. కానీ కొన్ని టెస్ట్ సిరీస్లలో హెర్మిషియన్ మ్యాట్రిక్స్ మీద కూడా క్వశ్చన్స్ వేస్తారు, అది యూజ్ ఉండదు పిల్లగాడికి. సో ఎవరికైతే 100 బిలో క్వశ్చన్స్ వస్తున్నాయో వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ 93 ఉన్నాయి కదా, ఇవి ఒక రేంజ్ లో యూజ్ కాబోతున్నాయి మీ స్కోర్ ని బాగా పెంచుకోవడానికి అక్టోబర్, నవంబర్ లో. అండ్ జనవరిలో, డిసెంబర్ లో పెట్టబోయే పార్ట్ టెస్ట్లు కూడా మీరు ఆల్రెడీ 100 బిలో ఉంటే ఈ 93 టెస్ట్లు మిమ్మల్ని 100 కి అబోవ్ 150 దాకా తీసుకెళ్లడానికి యూజ్ అవుతాయి. దాని తర్వాత మీరు డిసెంబర్ లో రాబోయే ఈ పార్ట్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని మోర్ దాన్ 150 తీసుకొచ్చే విధంగా తయారు చేస్తాయి. సో లాస్ట్ మీరు జనవరిలో రాయబోయే ఆ 25 ఫుల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒక మంచి పర్సంటేజ్ జేఈ మెయిన్స్ లో తీసుకురావడానికి యూజ్ అవుతున్నాయి. అయ్యే విధంగా మనం టెస్ట్ సీరియల్ తయారు చేయడం జరిగింది. దీంట్లో అంతా ఏకలవ్య టీం అండ్ యూట్యూబ్ టీం అందరు కూడా కూర్చొని ఎర్రర్ ఫ్రీగా, ఒక్క ఎర్రర్ కూడా లేకుండా, క్వాలిటీలో ఎక్కడ కూడా తగ్గకుండా జేఈ మెయిన్స్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉండే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. సో దీనికోసం అయితే మేమందరం కూడా వెనకాల కూర్చొని చాలా రోజులుగా హార్డ్ వర్క్ చేస్తాము. ఏకలవ్య టీం కూడా మాకు చాలా చాలా బాగా హెల్ప్ చేస్తూ వచ్చింది. సో లాస్ట్ లో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ మనం ఏదైతే తయారు చేసినామో ఈ డిసెంబర్ లో ఉన్న ఎగ్జామ్స్ అండ్ జనవరిలో ఉన్న ఎగ్జామ్స్ మన టాప్ మోస్ట్ బ్యాచ్ ఏదైతే ఏకలవ్య బ్యాచ్ లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ డిసెంబర్, జనవరిలో రాసే ఎగ్జామ్స్ వాళ్ళు రాసేయి, మీరు రాసేవి సేమ్ ఉంటాయి. అంటే ఏకలవ్యలో ఉన్న పిల్లలతోటి పోటీ పడుతూ మీరు కూడా ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తారు. ఇక్కడ వాళ్ళతో పాటుగా మీకు కూడా ర్యాంక్స్ ఎన్ని వచ్చాయి ఏందనేది మీకు కూడా చూపించడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ సార్, what is the main inspiration for making this separate Ekalavya test series? Everybody, my ideology is there. Like I was asking sir for YouTube students or our achievers batch. Next one more crash course we are going to launch. For those students, we need a test series. So for that, we need this pattern. In this pattern, we need a test series. But what actually made you to make it as for all over India as a single test series? What is the motivation behind it? Yes, sir. We see every year the students work very hard. Like the students who are studying in Vedantu, who are studying outside Vedantu also,
many of the students study very hard and they don't really get the results, the kind of results that they expect or that they should get for their hard work. And the fundamental reason for that is that they are not getting the proper guidance and they're not getting the proper strategy to attack JEE Main paper. Like JEE Main and JEE Advanced are two very different exams, and the gap between them is increasing year by year. Like the difficulty level and the areas covered to ask the question. Like JEE Advanced is quite an unpredictable exam. Okay, but JEE Main is not like that. JEE Main has a certain flavor to it. It sticks to a certain level of difficulty in all three subjects. Maths is always a bit higher. Chemistry and physics are on the lower side. They are chemistry and physics are something that you can you can score a full marks in these subjects if you are very good with NCERT knowledge also. Like you are just so. If we make the right strategy, we can either reduce the amount of effort that the student need to make, or with the same amount of effort, the student can increase their marks a bit. So we believe in this philosophy. We think that there is an opportunity to reduce the pressure on the student. And as engineers, if there is a problem to be solved, and if we know how it is to be solved, we feel that we should solve it. So that's what the problem we are trying to solve through this test series. So the test series is, you can say, it's the beginning. Okay, if we are doing it, and when we see that the results are favorable, like we are getting the kind of results that we are expecting, we are trying to double the results of Vedantu. Whatever we had last year, we want to get double results, and of course we want the students to perform better. Then maybe we can start courses also based on the same philosophy, that instead of teaching the entire thing in a very condensed program in a very short duration, maybe we can teach these topics to the kids, so that even if the students, they did not start earlier, they started late, sometimes due to conditions not within the hand of the students. Sometimes the students are not serious enough, and they realize it quite late that they need to do better. So these students will be, we can start courses like that. So that is the long term vision. You can say that we have a philosophy, we think we can make a difference, we want to test it out. So this test series will do that job, and if things goes well, then we'll probably launch batches around the same philosophy also. Sir, when is the planning actually when to launch this test series? Why? Because a lot of students are waiting for it, and we are also waiting. Why? Because we also did so many questions, we also solved, we also did. And one day from our team, they have sent me one paper. Why? Because I am giving my questions that I know, whether those are error free or not. So to test that, I asked some papers. Yes. I gave to Navin sir also, Samir sir also. I solved those questions. Zero errors, sir. Zero errors. Perfectly done. And the level of the questions also, like I gave from some topics. In calculus, I am very strong. So I gave most of the questions from the calculus, and some algebra also I gave. Remaining some other faculty also combinedly we have done from Ekalavya team. Some good faculty are there who produced All India 1, 2, 3 below 100. So many Yes. ranks they have produced. Those faculty made this test series. Behind this test series, lot of good faculties involvement is there. So that was fabulous, sir. Like no question, no one question, single question is not at the lower level. So exactly what JEE level they Yes. asked, NP asked the JEE mains level, same level the questions are, and I'm very happy. Yeah, very, very similar to what JEE Main is asking. So we have tried to just tweak the question a little bit, but the flavor, and for example, JEE Main was asking a lot of questions regarding in a projectile motion, like they were asking ratio of kinetic energy at 2 points of trajectory. So we have included such kind of question in our assignment. So we have created replicas of what JEE Main has been asking. So yes, and of course the teachers who were involved from the topper team, all the YT anchors were involved. From the topper team, Chandan Saini sir, whose students have won multiple gold medals in International Olympiad. Surendra Jain sir was involved. Daksh was his student who scored 120 out of 120 in JEE Advanced in 2025. From chemistry, Suresh Dwivedi sir was there. Nitin Verma sir was there. In maths, Firoz Khan sir was also there. So these are the teachers who were involved from the topper team. So all of these teachers have experience of more than 15 years. Like as I said, that this is something that this test series is so important that we did not want to delegate it to assistant teacher or the usual content people who create the test. So therefore the highest valued teachers of Vedantu, which are taking the YouTube batches and
who are working on YouTube and who are teaching the topper batches, and so these people were employed in doing this. So I believe that the quality would be supremely high. The student would appreciate that. Sir, very nice, because I have seen that some test papers also. I asked you on that day, you sent me. Very nice and exactly the level of JEE mains level. I think it became as a perfect test series because lot of minds are then inside it. It's Yes, not that only yes. one person is making for maths. See, I have seen from 14 years I am seeing JEE mains, a lot of questions, JEE advanced, lot of questions. So I have some ideology about JEE mains, and some other maths teacher is having some good idea about JEE mains. So maybe I am missing something, but he won't miss. Yes. He will be included. So at last this test series became as a perfect test series. Yes, sir. And I'm very happy that ఇది మన తెలుగు పిల్లలకి మాత్రం ఒక రేంజ్ లో యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది జస్ట్ ఏదో అందరూ మనకి మార్కెట్ లో దొరికే నార్మల్ టెస్ట్ సిరీస్ లాగా దీన్ని తయారు చేయలే. సైంటిఫిక్ రీజన్ ఉంది దీని వెనకాల. ఫస్ట్ ఏం చేశారంటే అంచెలంచెలుగా, మీకు ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ మన వాళ్ళు ఏం చేశారంటే మీకు 1 hour టెస్ట్లు క్రియేట్ చేశారు. అంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి 1 hour టెస్ట్ సిరీస్ టెస్ట్లు ఎట్లా అంటే మీరు సబ్జెక్ట్ వైజ్ గా, టాపిక్ వైజ్ గా చిన్న చిన్న టాపిక్స్ మీద కూడా టెస్ట్లు క్రియేట్ చేశారు. మొత్తం 93 టెస్ట్లు క్రియేట్ చేశారు. అట్లాగా సచ్ దట్ మీకు టెస్ట్లు రాయడం అలవాటు అవుతుంది, తక్కువ టైంలో క్వశ్చన్ సాల్వ్ చేయడం అలవాటు అవుతుంది, క్వశ్చన్ చదవడం విత్ ఇన్ టైంలో సాల్వ్ చేయడం, దాన్ని అర్థం చేసుకోవడం మీకు అదొక అలవాటు అవుతుంది. సో అక్టోబర్, నవంబర్ ఈ ఫేజ్ మొత్తం కూడా మీరు ఇలా ఉంటారు. సో ఇది ఒక ట్రైనింగ్ లాగా, మిమ్మల్ని ఒక ఎగ్జామ్ కి పర్ఫెక్ట్ గా తయారు చేయడానికి ఇది ఒక ట్రైనింగ్ అనమాట. సో అక్టోబర్, నవంబర్ అట్లా తయారు చేసి డిసెంబర్ లో మీకు పార్ట్ టెస్టులు పెడతారు. ఒకేసారి ఫుల్ టెస్టులు పెడితే మీరు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మళ్ళీ పార్ట్ టెస్టులు పెడతారు. అంటే ఇప్పుడు 4-5 టాపిక్లు కలిపి ఒక ఎగ్జామ్ పెట్టడం, 4-6-7 టాపిక్స్ కలిపి ఒక ఎగ్జామ్ పెట్టడం, అట్లాగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి సపరేట్ గా ఒక ఎగ్జామ్ పెట్టడం, ఇట్లా మీకు డిసెంబర్ లో పార్ట్ టెస్టులు పెడతారు. ఇదంతా ట్రైనింగ్ అయిపోయి మీరు పర్ఫెక్ట్ అవుతా ఉంటారు కదా. అయిన తర్వాత అప్పుడు జనవరిలో మీకు 25 ఫుల్ టెస్టులు పెడతారు. ఇక ఈ డిసెంబర్, జనవరి ఈ 2 నెలలు కూడా మీకు హై లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ 2 months కూడా చాలా చాలా క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్. మేము యూట్యూబ్ లో ఇక్కడ మీకు కోచింగ్ ఇస్తూనే ఉంటాం. సో ప్యారలల్ గా మీరు ఈ టెస్ట్ రాస్తా ఉంటారు, అదే టాపిక్స్ మీద పార్ట్ టెస్ట్ రాస్తారు. తర్వాత మీరు జనవరిలో ఒక రేంజ్ లో అయితే మీరు అక్కడ ఫుల్ టెస్ట్లు రాయబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ టెస్టులు రాస్తారు. మీకు ఆల్ ఓవర్ ఇండియా దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా మీకు డిసెంబర్ లో కావచ్చు, జనవరిలో ఫుల్ లెంత్ టెస్టులు కావచ్చు, మీకు ఎనాలిసిస్ కూడా వస్తుంది. మీరు ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ ఎనాలిసిస్ వస్తుంది. అంటే అందులో మీరు కరెక్ట్ గా చేస్తే ఓకే, దాని కింద మళ్ళీ సొల్యూషన్ కూడా ఇస్తారు. రాంగ్ చేస్తే రాంగ్ కూడా మీకు సొల్యూషన్ వస్తుంది. కింద క్వశ్చన్ కి కింద సొల్యూషన్, రాంగ్ చేసావు కదా, కరెక్ట్ సొల్యూషన్ కూడా మీరు రాసి ఇచ్చాము ఆల్రెడీ, ఇది సొల్యూషన్ ఇది అని చెప్పి అక్కడ మీకు సొల్యూషన్ వస్తుంది. దాని తర్వాత మీరు టైం ఎంత స్పెండ్ చేశారు, ఇది ఏ లెవెల్ క్వశ్చన్, మోడరేటా, డిఫికల్టా, ఈజీ లెవెల్ క్వశ్చన్ అనేది కూడా మీకు ఆ పర్ఫెక్ట్ ఎనాలిసిస్ కూడా టెస్ట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఒక జేఈ ప్రిపరేషన్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ కావాలి అని అంటే అది ఏకలవ్య సిరీస్, టెస్ట్ సిరీస్. సో మేమందరం కూడా దీని వెనకాల ఉన్నాం, చాలా హార్డ్ వర్క్ చేసి దీన్ని తయారు చేయడం జరిగింది. సో పిల్లలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు, మీ ర్యాంక్స్ ని, మీ పర్సంటైల్ ని మంచిగా పెంచుకుంటారు, మీ జేఈ ప్రిపరేషన్ ని కరెక్ట్ దారిలో పెట్టుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ, సో దీనికోసం ఈ ఏకలవ్య టెస్ట్ సిరీస్ కోసం హెల్ప్ చేసిన ప్రతి ఒక్క టీచర్ కూడా, అది టాప్ టీచర్స్ నుంచి నెక్స్ట్ మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, యూట్యూబ్ టీచర్స్, మోర్ ఎక్కువగా మనం యూట్యూబ్ టీచర్స్, యాంకర్స్ దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి చేశారు. అలానే టాప్ ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ అయి చేశారు. సో అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక బెస్ట్ టెస్ట్ సిరీస్ ని మన యూట్యూబ్ లో తెలుగు పిల్లలకు అందించడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ టెస్ట్ పేపర్ చేసిన తర్వాత నాకైతే చాలా ఆనందం అనిపించింది. సో పిల్లలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్, ఐ థింక్ ఆన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్. సో కానీ ఆ టెస్ట్ సిరీస్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఫుల్ ప్లేజ్ గా అయిపోయింది, దానికి ఒక ఫైనల్ టచ్ అప్ ఉంది. మేమందరం కూడా ఒక బెంగళూరులో కలుసుకోబోతున్నాం. ఇంకా దానికి ఫైనల్ టచ్ అప్ అంతా ఒక దగ్గర ఉండి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లాంచ్ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసి 1st October, ఫ్రమ్ 1st October ద స్టూడెంట్స్ కెన్ స్టార్ట్ సాల్వింగ్ the first test is on 1st October. yes, 1st October నుంచి మీకు టెస్ట్లు కూడా ఇక పూర్తి స్థాయిలో అక్కడ స్టార్ట్ అయిపోతాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో దాన్ని మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వికాస్ సార్. Thank you sir for having me here. బాయ్ ఆల్. సో లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. బాయ్.